నమస్కారం రామ్ గోపాలరావు గారు. నమస్తే అమ్మా. సార్, ఒక ఎక్స్ డిప్యూటీ కలెక్టర్‌గా ఇప్పుడు ఏదైతే హైడ్రా జరుగుతుందో, అంటే ఇది నిజంగానే అంటే పేదవాళ్ళ ఇల్లులన్నింటినీ కూల్చేసి హైడ్రా అనేది మొదలుపెట్టారు. దీనికి ఒక 500,00,00,000 కూడా ఖర్చు చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. ఆ! సో, ఇందులో ఎంతవరకు న్యాయం ఉందంటారు? నిజంగానే హైడ్రా అనేది పేదలను ఇబ్బంది పడుతుందా? పెద్దవాళ్ళని పట్టించుకోవట్లేదా? ఏమంటారు మీరు? ముందుగా లక్ష్మి గారు, ఇప్పుడు హైడ్రా అనేది ఏదైతే ఉందో, ఇది ఇంతకుముందు గతంలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అని జిహెచ్ఎంసీలో ఒక వింగ్, అది హ్మ్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అదొక వింగ్. ఆ వింగ్లో అయితే దీని పాత్ర ఏదైతే ఉందో ఇటువంటి డిమాలిషన్స్ మట్టుకే ఉండేది. ఏదైతే ఉందో ఒక నిర్ణీత ఉద్దేశం కోసం ఉండే. హ్మ్. తదనంతరం ఇప్పుడు ఏదైతే ఉందో ఈ నాలాలు ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అన్నది ఏదైతే ఉందో, మన రేవంత్ రెడ్డి గారికి అది ఆ ఇష్యూ రావడము, ఆయనకు దృష్టిలో మైండ్లో కూర్చోవడము, హ్మ్. హైడ్రాను ఏదైతే ఉందో క్రియేట్ చేయడము, డిస్కస్ చేయడం, ఇది అది మంచి పరిణామమే. హ్మ్. కాకపోతే హైదరాబాద్ అంటేనే లేక్స్ అండ్ రాక్స్, అవును. లేక్స్ అండ్ రాక్స్. హైదరాబాద్ పెద్ద మహానగరం. అంతకుముందు ఏదైతే ఉందో ఇక్కడ ఈ పెద్ద పెద్ద చెరువులు, కొన్ని చెరువులు అయితే మొత్తం, నేను చెప్పేది 1970లో, మీరు 71లో హ్మ్. మీరాలమ్ము చెరువు నీళ్లు తాగేది. హ్మ్. మీరాలం చెరువు అది దరిదాపులు ఏముండకపోయేది, ఖాళీ మొత్తము ఆ అరణ్యం టైప్లో అది వ్యవసాయ భూములు, వరద నీరు వచ్చేది, ఫ్రెష్ వాటరు. ఆ నీళ్ళే జూ పార్క్ సప్లై అయ్యేది. హ్మ్. జూ పార్క్ పైన బోట్ షికారు చేసేది, బ్రహ్మాండంగా ఉండేది. హ్మ్. 70లో అంటే 55 ఏళ్ళ క్రితం చెప్తున్నాను, 54 ఏళ్ళ క్రితం. అదే. అటువంటి ఈవెన్ హుస్సేన్ సాగర్లో కూడా మేము స్విమ్మింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, మేము 70స్లో. హ్మ్. ఈ డ్రైనేజు, ఈ కంపు, ఇదంతా మురికి అంతా లేదు. అది ఈ హ్మ్. గుర్రపు డెక్క అవన్నీ తర్వాత వచ్చినాయి. ఇటువంటి ఇక సరూర్ నగర్ చెరువు, తర్వాత ఇక్కడ రామకృష్ణాపురం చెరువు, తర్వాత రామంతపూర్ చెరువు, ఉప్పల్ చెరువు, ఇటువంటి చాలా పెద్ద పెద్ద ఇప్పుడు ఫాక్ సాగరు, తర్వాత ఇంకా దుర్గం చెరువు, మల్కం చెరువు, సల్కం చెరువు, ఇవన్నీ ఏదైతే ఉందో మంచి మంచి చెరువులు మంచి నీళ్ళతో ఉండే. హ్మ్. ఎప్పుడైతే అర్బనైజేషన్, అర్బన్ గ్రోత్ స్టార్ట్ అయిందో, హ్మ్. కొద్దిగా 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 మొత్తము దాన్ని మింగేసే ప్రయత్నం ఆయన ఏదైతే ఉందో, తిమ్మింగలాలంతా జమ అయిపోయి మొత్తము మొసళ్ళు లాగా మింగేస్తారు. దానికి కారణం ఎవరు అంటే, ఇక్కడ మొట్టమొదట ఈ చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కావడానికి కారణం ఏదైతే ఉందో, ఈ ఆలోచన విధానము లేని, భవిష్యత్ ఆలోచన విధానం లేని ఈ ముఖ్యమంత్రులు ఎవరైతే వచ్చారో, వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు రెవెన్యూ డిపార్ట్మెంట్ను మొత్తము కుక్కుటేళ్ల కాడికెళ్ళి పీకేసారు, మొదలు నరికేసారు. మొట్టమొదట బేసిక్గా ఏదైతే ఉందో, రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకెవరికి తెలియదు. దాదాపు 1600 సంవత్సరం, అంటే 1500 చిల్లర 1600 షేర్షా సూరి, ఆయన పేరేదో సమ్ము సూరి డైనాసిటీ, ఆయన మంచి కింగ్, 5 ఏళ్ళే పరిపాలించిండు ఆయన. ఆ షేర్షా డైనాసిటీ నుంచి వచ్చిన ఆయనే ఢిల్లీ నుంచి ఈవెన్ ఢాకా దాకా ఏదైతే ఉందో గ్రాండ్ ట్రంక్ రోడ్ వేసిండు ఆ కాలంలో. గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటే మొత్తం రోడ్డు చెట్లు నాటియడము, సరాయిలు కట్టియడము, ఇవన్నీ మంచి మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చే పరిస్థితులు ఆయన ఉండే. 5 ఏళ్ళకి ఏమైందంటే కాలకర్మాన పాపం ఆయన ఎక్కడ ఈ బీహార్లో ససారం అనే ఒక కోటలో అటాక్ చేయడానికి పోయిన తర్వాత ఏమైంది, ఆడ బ్లాస్టింగ్లా ఈయన దగ్గర ఉన్నాడు. బ్లాస్టింగ్ దగ్గర ఉండే వరకు అది గన్ పౌడర్ ఏదైతే ఉందో ఎక్కువైందో, బ్లాస్టింగ్ పౌడర్తో మొత్తం పేలిపోయి ఆయన అక్కడ చనిపోయాడు. ఆయన సమాధి అన్నే ఉంది అనుకుంటే ఇప్పుడు అక్కడ. ఆయన అఫ్ఘాన్ దేశస్తుడే, ఆఫ్ఘనిస్తాన్ అటు సైడ్ వచ్చిన వాళ్ళంతా ముస్లిం. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి చాలా మంది కూడా అయితే నేను చెప్తానమ్మా, ఇప్పుడు ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాలి, మీకు ఎవరు తెలియదు, ఎక్కడ తెలియదు. తదనంతరం ఏమైంది, షేర్షా సూరి చనిపోయిన తర్వాత అక్బర్ రాజ్యానికి వచ్చిండు. అప్పుడు ఒకవేళ షేర్షా సూరి బతుకుంటే వీళ్ళు ఎవరికి అధికారం ఉండకపోయేది. తర్వాత ఏం చేసిండు, రాజా తోడర్మల్, ఆయన ఒక రాజవంశస్థుడు, రాజా తోడర్మల్కు ఈ రెవెన్యూ రిఫార్మ్స్ గురించి ఆయన మంచి సలహాలు సూచనలు ఇచ్చినట్టు. అప్పుడు ఆయనే ఈ రెవెన్యూ సర్వే విధానము, విలేజ్ గ్రామము, ఇవన్నీ సిస్టమ్స్ అంతా ఆయన గాడ్ ఫాదర్ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంటు మొత్తం భారతదేశానికి, అఖండ భారతదేశంలో. అక్బర్ది మా సామ్రాజ్యం కదా. అటువంటి రాజా తోడర్మల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా 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 వచ్చిన తర్వాత మన దగ్గర కుతుబ్ షాహీ డైనాసిటీ పోయిన తర్వాత నిజాం అసఫ్జాహీ అంటే నిజాం ఉన్నారు కదా, వీళ్ళు 6 తరాలు 7 తరాలు వీళ్ళు పాలించారు కదా.
ఏడో నిజామే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అవును. ఈ 7 తరాల ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర గ్రామ పరిపాలన ఏదైతే ఉన్నదో గ్రామమే ఒక యూనిట్ పట్టుకోమన్నట్టు అప్పుడు భారతదేశంలో గ్రామ యూనిట్లో ఏ రకంగా వీళ్ళకు చేయాలన్న ఉద్దేశంలో ఆయన అప్పుడు ఆ కాలంలో ఈ సర్వే విధానము, సర్వే నెంబర్లు, పహానీలు, మార్పులు ఏదైతుంది రికార్డ్స్, విలేజ్ రికార్డ్స్, విలేజ్ పటం ఇవన్నీ పెట్టి ప్రతి గ్రామానికి 3 గ్రామాధికారులను నిర్ణయించిండు. ఒకటి ఏదైతుందో పోలీస్ పటేల్, ఫస్ట్ ల్యాండ్ ఆర్డర్, ఊర్లో ఏం జరుగుతుంది ఏమన్నది ఇమ్మీడియట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు డైలీ. ప్రతిరోజు ఆయన డ్యూటీ ఏదైతుందో గ్రామ సేవకంతో పోలీస్ స్టేషన్ పంపేది. ఇక్కడ దొంగతనం ఏదైనా ఏదన్నా కానీ వాళ్ళకి అక్రాస్ ది టేబుల్లో కూర్చొని పోలీస్ స్టేషన్ ఇప్పటికంటే ఎక్కువ పర్ఫెక్ట్ సిస్టమ్ ఉండే అప్పుడు. అట్లా దొంగలను పట్టుకునేది, క్రిమినల్స్ని పట్టుకునేది, అది ఆయన డ్యూటీ. తర్వాత రెండోది మాలి పటేల్ ఎప్పుడైతే ఇప్పుడు ఇన్ని రకరకాల ట్యాక్స్లు వచ్చినాయి కానీ అప్పుడు ఓన్లీ భూమి శిస్తు మీదనే ప్రభుత్వం బట్టగట్టి బతికి బయట పడ్డది. ఆ భూమి శిస్తు వసూలు చేయడానికి మాలి అంటే మాలిక్ అంటే ఏదైతుందో మాల్ పన్ను వసూలు చేసేదానికి ఒక ఈ మాలి పటేల్ అది 2 రకాలు ఉంటుండే. వర్షాకాలము మళ్ళా మొదటి పంట ఆబి తాబి అంటారు, లేకపోతే ఖరీఫ్ రబీ అంటారు. వర్షాకాలం పంటలు మళ్ళా చలికాలం ఏదైతుందో సెకండ్ క్రాప్ ఈ పంటల మీద పన్ను. 3 పట్వారి ఎవరైతే ఉన్నారో పట్వారి ఆయన విలేజ్ అకౌంట్స్ 40 దాదాపు 40 రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి, 39-40 రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి. పహాని కానీ చౌపస్లో కానీ తర్వాత సర్వే ప్రతిదీ కూడా బౌండరీ స్టోన్స్, జర్యావార్ రిజిస్టర్ అంటారు. జర్యావార్ రిజిస్టర్ అంటే సోర్సెస్, ఈ చెర్లు కుంటలు వాటి అన్నది. ఇటువంటి రికార్డు మెయింటైన్ చేసేదాన్ని మళ్ళా తెలంగాణలో మొత్తం 10,800 చిల్లర గ్రామాలు ఉంటే ఒక దాదాపు 1,800-2,000 గ్రామాలు ఈ నాగార్జున సాగర్ సబ్మెర్జెన్స్లో పోతాయి. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు, ఇక్కడ నిజాం సాగరు, ఇక్కడ ఏది మన మంజీరా ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇటువంటి కడెం ప్రాజెక్టు, తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఇప్పుడు కొండపోచమ్మ సాగరు, ఇప్పుడు ఈయన కట్టిన మల్లన్న సాగర్, ఇటువంటి వాటిలలో ప్లస్ గ్రామాలు మొత్తం మునిగిపోయినాయి. ఆ అడవిలో కొన్ని అడవి ప్రాంతం ఉన్నాయి, ఆదిలాబాద్ కానీ మొత్తం ఖమ్మం, వరంగల్, ఆ ఫారెస్ట్ బెల్ట్ అంతా కూడా గ్రామాలు ఉంటాయి. అవి అప్పుడు ఏదైతే మొదలు గ్రామాలు ఉండే గ్రామాల తర్వాత వాటిని డిపాపులేటెడ్ విలేజెస్ అంటారు. అక్కడ ఉన్న జనాభాను కూడా నిజాం ఏం చేసినట్టే బయటకు తరలించాడు, డిపాపులేటెడ్ అంటారు. దాన్ని వాళ్ళు ఏమంటే బేచిరాగ్ మౌజా. బేచిరాగ్ అంటే దీపం పెట్టలేని గ్రామం అన్నట్టు, దీపం లేని గ్రామం. చిరాగ్ అంటే దీపం, దీపం లేని గ్రామాల కింద వాడు డిక్లేర్ చేశారు. అట్లా 1800 పోతే 9,000 గ్రామాలు, 9,000 గ్రామాలకు 27,000 మంది గ్రామ అధికారులు ఉంటారు. దాదాపు ఒక గ్రామానికి యావరేజ్గా 5 పెట్టుకున్నా కానీ 50,000 మంది గ్రామ సేవకులు ఉంటారు. వీళ్ళందరూ ఏదైతుందో వీళ్ళ ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే గ్రామాన్ని రక్షించడము, అన్యాయం జరగకుండా ఏదన్నా కానీ మొత్తం క్రాప్ రిపోర్టింగ్ కానీ, క్రాప్ కల్టివేషన్ కానీ, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ, అధికారులు వస్తే వాళ్ళకి సాయం చేయడం కానీ ఇటువంటివి. అప్పటి నుంచి ఎప్పుడైతే 77లా ఈ ఫుల్ ప్రూఫ్ సిస్టాన్ని 77 ఇది మన బ్రిటిష్ వాళ్ళు కూడా దిస్ సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నారు. పోనీ భారతదేశం మొత్తంలో పోయినాక మనం తీయలే. మనోళ్ళు 77 అంటే దాదాపు 23 ఇదో 24 47 ఇయర్స్ అయిన నుంచి ఏదైతే ఉందో సిస్టాన్ని కొలాబ్ చేసుకొచ్చారు. అఖండ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో గ్రామ పరిపాలన ఉన్నది ఇప్పటి కూడా పటిష్టంగా. మొత్తం దాన్ని గంగల కలిపి మోపింది ఎక్కడ అంటే తెలంగాణ, ఆంధ్రలో సమైక్య ఆంధ్ర. అట్లా ఎప్పుడైతే 77లో ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక పటేల్ని తీసేసిండు, తర్వాత 83లో ఒక ముఖ్యమంత్రి వచ్చి ఎన్టీ రామారావు మొత్తం వ్యవస్థను అది గ్రామ అధికారుల వ్యవస్థను తీసేసిండు. కేసీఆర్ వచ్చి మొత్తం గ్రామ సేవకుల అది వ్యవస్థనే తీసేసిండు. ఇప్పుడు ఏమైంది, ఈ అధికారం ఎప్పుడైతే గ్రామ సేవకులు గ్రామ పరిపాలన ఎప్పుడైతే అబాలి చేశారో అప్పుడు నక్సలిజం ఎక్కువైంది. తర్వాత తదనంతరం ఏమైంది, ఇప్పుడు గంజాయి ఎందుకు వస్తున్నది, గంజాయి ఎక్కడ కల్టివేట్ అవుతుంది, ఎక్కడో బంగ్లాదేశ్, పాకిస్తాన్కి వెళ్ళి వస్తలేదు కదా, మన దరిదాపులనే వరంగల్, మహబూబాబాద్ బెల్ట్, వరంగల్, ఆదిలాబాద్ బెల్ట్, ఈ బెల్ట్ అంతా ఇప్పుడు గంజాయి సాగు చేస్తున్నారు. అటువంటి అప్పుడు ఏంటంటే అక్కడ లోకల్ లీడర్స్, ఎందుకంటే పర్మనెంట్ ప్రభుత్వ ప్రతినిధి లేడు అక్కడ, రెవెన్యూ ప్రతినిధి కానీ ప్రభుత్వ కస్టోడియన్ ఆఫ్ ది విలేజ్, ఒక రెవెన్యూ ఆఫీసర్స్ అంటే కస్టోడియన్స్ ఆఫ్ ది విలేజ్. అటువంటి వారికి ఇప్పుడు ఏమైంది, గంజాయి విపరీతం 10 ఏళ్ళ నుంచి ఎందుకు వస్తున్నది, అంతకుముందు లేదెందుకు మళ్ళీ. దీన్ని ఏదైతుందో విచ్చలవిడిగా ఈ గత ప్రభుత్వము 9.5 సంవత్సరాలల్లా గ్రామ పరిపాలన ఇంకా నిర్వీర్యం చేసింది. కాబట్టి అట్లా నిర్వీర్యం చేసి వీళ్ళు చేసిన గొప్ప ఘనకార్యం ఏంటంటే 4 కోట్ల తెలంగాణలో 3 కోట్ల జనాభాకు 32 జిల్లాలు చేసిండు. అంటే యావరేజ్గా మనం 10 లక్షలకు 9 లక్షలకు ఒక జిల్లా అయింది. అదే హైదరాబాద్, సికింద్రాబాద్ 1,10,00,000 జనాభా ఉన్నా కానీ ఒకటే జిల్లా. దీని అంతర్యమైంది, గదే 16 మండలాలు మళ్ళీ
ఇక్కడ విన్నారా లేవు అంటారా? ఆయన అది ఒక సైంటిఫిక్ మెథడ్ కాదు, అది పొలిటికల్. ఎప్పుడైతే రాజ్యాంగంలో ఉన్న లొసుకులతోని అక్షరం రానోడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతాడు, అంగవైకల్యం ఉన్నోడు డిఫెన్స్ మినిస్టర్ అవుతాడు, లెక్కలు రానోడు ఫైనాన్స్ మినిస్టర్ అవుతారు. అటువంటి రాజ్యాంగం లొసుకులు పెట్టాయి. మళ్ళీ వాడు జైల్లో కూకున్నోడు ఎలక్షన్లో గెలుస్తాడు, విన్నారా? ఇటువంటి వాడు శిక్ష పడ్డోడు కూడా మళ్ళీ 6 ఏళ్ళ తర్వాత ఎలక్షన్లో గెలవచ్చు. అదే ఒక మామూలు అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా వాళ్ళు 24 గంటలు ఏదైతుందో జ్యుడిషియల్ రిమాండ్కి పోతే నౌకరీ ఊడుతుంది, తీసుకుపోయి లోపలేస్తారు, సస్పెండ్ అయినా అంటే ఎందుకు మొత్తం ఉద్యోగం ఊడుతుంది ఎంక్వైరీ. ఇటువంటి రాజ్యాంగ లొసుకులతోని వీళ్ళు ఎవరైతే ఉన్నారో అవగాహన లేని వాళ్ళు ఏదైతే ఉన్నారో 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ ప్రజాప్రతినిధులు ఏకదాటిగా ఏంటంటే దోసుకోవడానికే వస్తున్నారు తప్ప ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రజలకు చిత్తశుద్ధితోని సేవ చేస్తామన్నది లేదు. 77 దాకా తెలంగాణ సమైక్యాంధ్రలో 77 దాకా ఒక నైతిక విలువలు ఉన్న రాజకీయం ఉండే. అటువంటి అప్పుడు ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ లేక్స్ ప్రొటెక్షన్ ఎవరు చేసేదంటే 1905లోనే ఎవిక్షన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ చట్టం ఉన్నది. 1905లో బ్రిటిష్ వాడు పెట్టిండు, మనం పెట్టింది కాదు. 1905లో 100 దాదాపు ఎంత 120 చిల్లర ఆ బ్రిటిష్ పెట్టిన సిస్టమ్ ప్రకారము. తర్వాత తహసీల్దార్లకు అధికారం ఉండే, తహసీల్దార్లు ఏదైతే ఉందో చెర్లు కుంటలు దాని ప్రకారము పోతుంది. ఈ ప్రకారం చెర్లు మీరు తర్వాత అది చెర్లు కుంటల్లో ఏదైతే ఉందో ఇవన్నీ ప్రొటెక్షన్ ఉండే. తర్వాత 1987లో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం పెట్టిర్రు. అంటే ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకుంటే వాళ్ళని ఒక ట్రిబ్యునల్ పెట్టిరు, ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్ పెట్టి దానికి అక్కడ పెట్టి చేసేది ఉండే. అంటే ప్రభుత్వ భూములు తీసుకున్న వాళ్ళందరినీ ఆ కోర్టులో ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ చేసేది. అటువంటి దాన్ని 2016లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం అవాలీ చేసేసారు కదా, దాన్ని మొత్తం రిపీల్ చేశారు చట్టాన్ని. ఆ చట్టాన్ని ట్రిబ్యునల్ అవాలీ చేశారు, చట్టం రిపీల్ చేశారు. ఇక్కడ నుంచి 2014లో 2004 నుంచి అనుకోండి, ఇక్కడ హైడ్రాకు ఏదైతే ఉందో ఇక్కడ గరీబోళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు. 90% ఎవరైతే ఉన్నారో పేద మధ్యమ తరగతి వర్గాల వారే ఈ చెల్లుకుంటల పొంట ఏదైతే ఉందో వీళ్ళు శిఖాలు కొందరు ఏం చేసినారంటే పట్టాభం నెంబర్ పెట్టి శిఖంలో కబ్జా పెట్టి బిల్డింగ్ కట్టినాయి. దీనికి ఎవరైతే ఉన్నారో ఈ కారకులను దీనికి ప్రభుత్వమే ప్రథమ ముద్దాయి. ఇక్కడ ప్రభుత్వం ప్రథమ ముద్దాయి అంటే ప్రభుత్వ అధికారుల దొంగ పనులకు ప్రభుత్వ ఇక్కడ మొదటి దోషి. ఎట్లా అంటారా, రెవెన్యూ వాళ్ళు కళ్ళు మూసుకున్నాడు, రిజిస్ట్రేషన్ వాడు రిజిస్ట్రేషన్ చేసిండు, అర్బన్ ల్యాండ్ సెల్లింగ్ కూడా లేకులు రాకలన్నీ రిజిస్ట్రేషన్ చేసిండు. మళ్ళీ తర్వాత మున్సిపల్ వాడు పర్మిషన్ ఇచ్చిండు, ప్లానింగ్ వాడు పర్మిషన్ ఇచ్చిండు, తర్వాత ఎవరు మన ఎలక్ట్రిసిటీ వాడు కనెక్షన్ ఇచ్చిండు, వాటర్ కనెక్షన్ ఇచ్చిండు. ఈ రకంగా వీళ్ళు చేసిన దౌర్జన్యాలకు ఇక్కడ దాదాపు 90% గరీబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలివనితనంలో అమాయకత్వంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఈ రాజకీయ నాయకుల ప్రలోభాలకు ఏదైతే ఉందో బలి అయిపోయి వాళ్ళు కట్టుకున్నారు. ఇక్కడ దానికి చేయాలంటే ఇక్కడ ప్రభుత్వం మొట్టమొదట చిత్తశుద్ధి హైడ్రాను ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి 100%. అందరూ హర్షించదగ్గ విషయం, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పోతుంది. ఇక్కడ వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళని మొత్తం సర్వే కండక్ట్ చేయాలి. సర్వే రికార్డు ఉన్నది మొత్తం దొరుకుతుంది. ఏది FTL ఎంత బఫర్ జోన్ ఎంత అని ప్రతి ఒక్కటి వస్తుంది. అదే చేసి ఇప్పుడు తొలగించేసేయాలి. అది అట్లా ఇప్పుడేం తొలగియాలంటే అది చాలా తప్పు. అది తొలగియమన్నారు, కోర్టు కూడా ఉంటుంది, అది ఏకపక్షంగా నడవది. వీళ్ళందరినీ సర్వే కండక్ట్ చేసి 50 గజాలు ఎందరు, 100 గజాలు లెవెల్, 200 లెవెల్, ఇలా రెసిడెన్షియల్ ఏంది, కమర్షియల్ ఏంది, ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలి. చేసి సర్వే ప్రతి మండల్ వైజ్ సర్వే చేసి రికార్డ్ తీసుకున్నాక వీళ్ళు ఎంత అన్న తర్వాత నార్త్ సైడ్, సౌత్ సైడ్, ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు దేవరి అంజాలు 1400 చిల్లర ప్రభుత్వ ఇది ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నది. జవహర్ నగర్లో 3000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం అది. దేవరి అంజా అది మన రావిర్యాలు అటు సైడు కొంగరే ఎండోమెంట్ ఉన్న వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయి 1200 ఎకరాలు. ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ సైడ్ ఉన్నది. ఇక్కడ మన ఇక్కడ కొల్లూరులో ఉన్నది గవర్నమెంట్ ల్యాండ్ 100 ఎకరాలు. ఇక్కడ ఏం చేయాలంటే ప్రభుత్వం లేఅవుట్ చేసేసి వాళ్ళకి ఏదైతే ఉందో అక్కడ వీళ్ళందరినీ రీసెటిల్మెంట్ చేయాలి, రిహాబిలిటేట్ చేయాలి. రిహాబిలిటేట్ చేసిన తర్వాత అప్పుడు లేక్స్ ఏదైతే ఉందో ఉన్న బిల్డింగ్స్ అన్నీ తీసేసి డిమాలిష్ చేసి దాని ప్రకారం చేస్తేనే
హైడ్రాకు చేసిన దానికి ముఖ్యమంత్రి కూడా మంచి పేరు రావడానికి జరుగుతుంది. అంతేగాని కూలగొట్టి రోడ్డు మీద పడేస్తే కాదు. ఇంకొకటి ఇప్పుడు ఏం చేయకూడదు. ఎందుకంటే అక్కడ దరిదాపుల్లో చాలామంది చిన్నపిల్లలు స్కూల్కి పోయేటోళ్ళు, కాలేజ్కి పోయేటోళ్ళు వాళ్ళకు ఉంటారు కదా. వాళ్ళని కూలగొట్టి రోడ్డు మీద వస్తే ఎవరు అర్ధరాత్రి పూట కూలగొట్టి తెల్లారంగానే ఎవడు ఇల్లు ఇయ్యాడు కదా. ఇంకొకటి వీళ్ళు చాలా పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళ ఇంటున్న గృహోపకరణాలు వాళ్ళ ధన ఏదైతే ఉందో వాళ్ళ అవి కూడా బయటకు రానియకుండా కూలగొట్టడం, వంటక తిన్న గింజలు, బిందెలు, బోళ్ళు, బట్టల కాడికెళ్ళి డిమాలిష్ చేయడం. అది ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ అంటే రెసిడెన్షియల్ కాదు, కొడితే కొట్టిరు. పల్లం రాజు కూడా కొడితే కొట్టిరు. దాంతోనే అక్కడ జనాలకు డిస్టర్బ్ జరిగింది లేదు. ఇటువంటి పేదల గృహాలను ఏదైతే ఉందో చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఒక మంచి అనుభవం ఉన్న వాళ్ళని ముందర పెట్టుకొని ప్లాన్ చేసి ఆ ప్రకారం చేస్తే హైడ్రాకు మంచి పేరు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సింది చాలా హర్షించదగ్గ విషయం. అండ్ ఈ హైడ్రాలోనే సుందరీకరణ చేయాలి అని అనుకుంటున్నారు. ఒక పక్క ఆల్రెడీ అప్పులలో కూరుకుపోయిన తెలంగాణని ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా అంటే కొన్ని 500 కోట్లు పెట్టి ఇప్పుడు మళ్ళీ సుందరీకరణ చేస్తున్నారు. దేనికంటారు? సుందరీకరణ అన్నది ఏముండదు లక్ష్మి గారు. ఇప్పుడు సుందరీకరణ చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే ఉందో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీ ఐటీ కంపెనీస్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ హాస్పిటల్స్ కానీ వీళ్ళు కార్పొరేట్ వాళ్ళు ఉన్నారు. ప్రజల సొమ్ము పీక తింటారు కదా, వాళ్ళు దోసుక తింటున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ ఇప్పుడు చాలామందికి ఇచ్చారు కదా. ఇప్పుడు ఇదే మల్కంచర్ ఉన్నది కూడా అపర్ణ కన్స్ట్రక్షన్కి ఇచ్చారు. ఇదే రకంగా ఒక్కొక్క ఇది లేక్ను ఒక్కొక్క కంపెనీకి అసైన్ చేసి దాన్ని బట్టి చేయవచ్చు. అట్లా చేస్తే ఏమున్నది. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎంతసేపు ఏదో ఖర్చు పెడదాము అలా దండుకుందాము అన్న ప్రవృత్తి మానుకోవాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్లో వాళ్ళకు ఒక స్లాబ్స్ సిస్టమ్ పెట్టి వాళ్ళ లెవెల్కి ఎంత చెరువు అన్నది వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు డెవలప్ చేస్తారు. అది పెట్టి దాన్ని మొదలు ఇక్కడ అన్నిటికంటే మొదలు ఏదైతే ఉందో మురికి నీరు శుద్ధి చేయాలి. ఇక్కడ ఏదో హైడ్రా పెట్టగానే సరిపోదు. కెమికల్స్ అన్ని భూమిలోకి పోతాయి, తాగే నీళ్ళకి వస్తాయి అనే ప్రకారం వస్తాయి. ఫస్ట్ సివరేజ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేంజ్ కావాలి. ఈ మురికి నీరుని ఎట్లా కంట్రోల్ చేయాలన్న దాని మీద ఈ సొసైటీస్, కాలనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అన్నిటి కూడా ఈ మురికి శుద్ధి ప్లాంట్లు పెట్టేయాలి. మినీ ఈవెన్ 50 ఇండ్లు ఉన్నా కూడా మురికి శుద్ధి ప్లాంట్ పెట్టుకోవచ్చు. దాన్ని వాటర్ ఫిల్టర్ చేసి గార్డెనింగ్కి వాడుకోవచ్చు. ఇది తర్వాత చెత్త అంతా మళ్ళీ డీకంపోజ్లో అవుతుంది. దాన్ని ఫెర్టిలైజర్ కింద కన్వర్ట్ చేసి ఆ రకంగా చేయవచ్చు. మున్సిపాలిటీ కూడా చాలా బాధ్యత తగ్గుతుంది అన్నట్టు. ఇది ఏదైతే ఉందో ఈ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళది ఏదైతే ఉందో సివరేజ్ ట్రీట్మెంట్ మనం ఎక్కడున్నాం, మనం చాలా వెనుకకున్నాం. సింగపూర్లో, ఇజ్రాయిల్లో వాళ్ళు డ్రైనేజ్ వాటరే డ్రింకింగ్ వాటర్ కన్వర్షన్ చేసుకొని తాగుతున్నారు. ఇప్పుడు విన్నారా? అది ఎంత గొప్ప. రోజుల్లో మనకెందుకు మన పోయిన ఎండాకాలం బెంగళూరులో ఏసీలు నడుస్తుంటే వచ్చిన వాటర్ పట్టుకొని కొన్ని పనులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఇదైతుందో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ 1 by 1 థింక్ ట్యాంక్ ఉన్నాక మంచి మంచి మహామేధావులు ఉన్నారు. ఇప్పుడు మన తుంగభద్ర డ్యాము ఆయన ఎవరు గేటు కొట్టుకపోయింది కదా, ఆయన పేరేంది నాయుడు, కన్నయ్య నాయుడుని పిలిచి ఆయననే మళ్ళీ రిప్లేస్ చేసిండు ఆడ గేటు. ఆ టెక్నాలజీ చాలామంది ఇంజనీర్లు వాళ్ళ బుర్రలేవు కదా, ఈయనకు అనుభవం ఉన్నది. ఈయన సర్దార్ సరోవర్ కానీ మంచి మంచి డ్యామ్లన్నీ కూడా చూసిండు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య టైప్లా ఇక్కడ మనము మూసీ సుందరీకరణ అనేది కూడా మూసీ నది ఎప్పుడైతే ఉందో 1908లో మా తాతల ముత్తాతల 1908లో వరదలు వస్తే ఇదే సెప్టెంబర్ హైదరాబాద్కు డేంజర్ అన్నట్టు. సెప్టెంబర్ మాసం వరదలు వస్తే 2000 మంది చనిపోయినంట ఆరోని నిజాం పీరియడ్లో 1908లో. అప్పట్లో పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ 2000 మంది చనిపోయారు. ఉస్మానియా హాస్పిటల్ ఎదురుగా చింత చెట్టు మీద 150 మంది చెట్టు ఎక్కి బతికిన వాళ్ళు ఉన్నారు. బతికి 150 మంది చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు, బతికి బట్ట కట్టిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరాన్ని పిలిపించి ఈ ఫ్లడ్స్ ఎట్లా కంట్రోల్ చేయడానికి ఏం చేయాలంటే ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు 2 ప్రాజెక్టులు కట్టేసి దాని తర్వాత వాటర్ ఏదైతే ఉందో ఉస్మాన్ సాగర్ది హైదరాబాద్ నడిబొడ్డుకు గ్రావిటేషన్ ఫ్లో పంపింగ్ లేకుండా కాలువ ద్వారా వస్తుంది. ఆ సిస్టమ్ని అప్పుడు ఆయన అంత టెక్నాలజీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచ్చింది కదా. ఇప్పుడు నయాపూల్ బ్రిడ్జ్ అవన్నీ కూడా ఆయన ప్లానింగ్ ఆయన చేయడం జరిగింది. అట్లా ఇక్కడ ఏమైందంటే నాయకులకు మన రాజ్యాంగం పుణ్యం అంటూ ఇప్పుడు వచ్చిన 5 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వం మారే వరకు ఇవన్నీ లొసుగులు అయిపోతుంది. ప్రజలను విస్మరిస్తున్నారు. వీళ్ళు వచ్చి దోసుకొని తినడానికి వస్తున్నారు. అర్థమైంది. కానీ సార్ ఈ హైడ్రా అనేది ఓన్లీ బాధితులు ఎవరైతే
పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే మాట్లాడడానికి వీల్లేని సిచ్యువేషన్స్ ఆ పర్సన్స్‌ని మాత్రమే హైలైట్ జేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మై హోమ్ కంపెనీకి సంబంధించి చాలా చెరువుల దగ్గర వాళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయి. వాటినెవరు కూలగొట్టట్లేదు అని జెప్పి చాలా కామెంట్స్ అట్లా వస్తున్నాయి. చాలా ఉన్నాయి 100% ఉన్నాయి. మరి వాటిని ఎందుకు వాళ్ళు పట్టుకోవట్లేదంటారు వాళ్ళు ఎందుకు గవర్నమెంట్? అడగలేదన్న దాని మీద ఒక పిల్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలి. ఎక్కడెక్కడ సొసైటీస్ ఉన్నాయి కదా, ఈ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, సోషల్ ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు బాజాప్తా డేటా తీసుకొని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలి. వేస్తే డైరెక్షన్ ఇస్తుంది కోర్టు ఎవరు అన్న దాని మీద. ఒక్క మయోమ అన్నది కాకుండా చాలామంది ఉన్నారు. ధన్యవాదాలు. అవును.